ప్రియమైన వడ్లపూడి గ్రామస్తులకు ప్రభు యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క విధానం ఏంటంటే, మానవుడు నేను నా పని నేను తీసుకుంటున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు, నేను ఎవరికి అన్యాయం చేయటం లేదు, నా హృదయంలో ఏ మాత్రమూ పాపం లేదు అని మానవుని యొక్క తలంపు. అయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏమి తెలియజేస్తుంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి మానవుని యొక్క పాపము, మానవ యొక్క హృదయంలో ఉన్న పాపము మనుషుల్ని అపవిత్రులుగా చేస్తుంది. మానవుడు బయటికి ఏమీ చేయకపోయినప్పటికీ హృదయంలో ఉంటున్న పాపం వలన ఆ వ్యక్తి కర్మ పాపమునకు దారి తీసే పాపము చేస్తూ ఉంటాడు. ఈ పాపమునకు ఏదైనా దొరుకుతుందా అని మానవుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నప్పుడు, అనేక స్థలాలకు వెళుతున్నప్పుడు తన పాపాలు పోయినట్లుగా అతను గమనించలేని స్థితిలో ఉంటాడు. కాబట్టి పాపం పోవాలి అనంటే మానవుడు ఎక్కడికెక్కడికో తిరగనవసరం లేదు. ప్రభువు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే తన పాపములు క్షమించబడతాయి. దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుంటే, పాత గత రోజుల్లో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. మనుషులందరూ పాపం చేస్తున్నారు, దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. అయితే దేవాది దేవుడు మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోకి వచ్చి మన పాపం నిమిత్తము ఆయన శిలువలో కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడతాయని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఎట్లాగనగా రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. పాత రోజుల్లో ఒక వ్యక్తి పాపం పోవాలి అంటే బలు నడిపిస్తూ వచ్చేవాళ్ళు. ఎడ్ల యొక్కలు, మేకల యొక్కలు, కోడల యొక్క బలుల ద్వారా వారి పాపములు తొలగించబడతాయని మానవుని యొక్క ఆలోచన. దానివల్ల ఏ మాత్రము పాపము క్షమించబడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎలాగా ఎడ్ల యొక్కలు, కోడల రక్తము పాపము తీసివేయట అసాధ్యమని సామాన్యంగా చెప్పవచ్చని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంటే, మన పాపములు మన హృదయంలో ఉంటున్నాయి, ఆ పాపములు మనల్ని అపవిత్రపరుస్తున్నాయి. ఎందుకనగా మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మానవుడు తన జీవితాన్ని